అందరు నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ. ఈరోజు ఈ వీడియో క్లుప్తంగా ఒక 2 నిమిషాల్లో అర్థమయ్యేలాగా వైసీపీ సోషల్ మీడియా పేటీఎం గాల కోసం ఈ వీడియో చేస్తున్నా. ఖచ్చితంగా 2 నిమిషాలు వినండి బాబు. ఖచ్చితంగా వింటారు. మీరు వింటారు సంగతి నాకు తెలుసు కాబట్టి మీకోసం వీడియో చేస్తున్నా. జనసేన కిరణ్ రాయల్ ఆయన గురించి అయితే మనం గతంలో ఒక 2 వీడియోలు చేసాం. ఏంటంటే కనుక అంత దారుణంగా మాట్లాడాడో, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడాడో మీరంతా విన్నారు, చూశారు కూడా. ఇప్పుడు ఏం చేయాలి దానికి? కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఏం చేయాలంటే కనుక ఇది ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తుందని నాకు తెలిసి అధినాయకులు కూడా ఆయనకు వార్నింగ్ ఇవ్వాలి. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కూడా కిరణ్ రాయల్కి ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాలి. అది లేకపోగా పైపెచ్చు కిరణ్ రాయల్ ఒక వీడియో తీసుకొచ్చాడు. మరో కొత్త వీడియోతో బయటకు వచ్చాడు ఆయన. ఇంకో వీడియోతో బయటకు వచ్చాడు ఆయన కిరణ్ రాయల్. ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన వైసీపీ సోషల్ మీడియా పేటీఎం గాళ్ళకి ఆయన వార్నింగ్ అయితే ఇస్తున్నాడు. వైసీపీ సోషల్ మీడియా పేటీఎం గాళ్ళకి మీరు నా పేకలేరు అని అయితే కనుక ఆయన చాలా హుందాగా చాలా బాగా మాట్లాడతాడు. ఆయన నేను చేసిందే కరెక్టు, నేను చెప్పిన దాన్ని మీరంతా చెప్పుకుని ఊరంతా తిరుగుతున్నారా బాబు అని అయితే కనుక ఆయన మాట్లాడే విధానం చూస్తే అసలు ఎలా ఉందంటే మేము అధికారంలో ఉన్నాం, మీరేంటి అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. వైసీపీ సోషల్ మీడియా పేటీఎం గారి కోసం ఈ వీడియో చేస్తున్నా. విన్నారుగా? వైసీపీ సోషల్ మీడియా పేటీఎం గారి కోసమే ఈ వీడియో చేస్తున్నా. మీరు వినండి రా బాబు, మీరు వినండి. వింటారా? మీరు వింటారు. ఎందుకంటే మీరు వింటారన్న విషయం నాకు తెలుసు అని మాట్లాడుతున్నాడు ఆయన. చెప్పు. గత 2 రోజులుగా ఈయన మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంట. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఏంటి? గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టాలా నన్ను అడిగితే కనుక. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెగువ ఆ ధైర్యం అనేది ఉంటే కనుక, వాస్తవంగా అయితే కనుక ఇలాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా క్షమించకూడదు. ఇతనికి మీద మాత్రం 2 రోజులుగా పోస్టులు అది పెట్టడం, అసలు కేసులు పెట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా. అది చేయట్లేదు ఎందుకనో మరి. పవన్ కళ్యాణ్ గారి ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన కుటుంబం మీద, ఆయన భార్యల మీద అనేక తీవ్రమైన విమర్శలు చేశాడు ఈ నాయకుడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా నేను కూడా విమర్శించాను. 2023 అంటే మీ ప్రభుత్వమే, మీ జగన్ ప్రభుత్వంలోనే విమర్శించినప్పుడు అప్పుడు నా మీద కొంతమంది పేటీఎం పంపించి కొన్ని పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు నా మీద. నేను బెయిల్ తీసుకున్నాను, అయిపోయింది. ఆ విషయాన్ని నేను మొన్న లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గుర్తు చేశా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు నా మీద కేసులు పెట్టారు, అప్పుడే భయపడాలి నేను, ఇప్పుడు ఎందుకు భయపడతాను ఈ వైసీపీ పేటీఎం గారికి అంటే చెప్పేది ఏంటంటే, నేను ఇది వీడియో పెడతానులే, ఇంకా వినిపించదలుచుకోలేదు కానీ ఇది నేను వీడియో పెడతాను. ఎండ్లో చూడండి, ఖచ్చితంగా ఎండ్లో కానీ స్టార్టింగ్లో కానీ నేను వీడియో పెడతాను. ఏంటంటే కనుక మేము అధికారంలో లేనప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాగే మాట్లాడాను నేను. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాము, అయినా మరి ఇప్పుడు మీరేంట్రా డాష్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే అప్పుడు మాట్లాడింది మరలా నేను గుర్తు చేశాను. గుర్తు చేస్తే దాన్ని మీరు పదే మీరే మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. అసలు అంటే సభ్యత సంస్కారం కలగలిపి కనుక ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి మాటలు అయితే మాట్లాడరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడరు. ఇలా మాట్లాడటం కరెక్ట్ అంటే కనుక పచ్చి బూతు దారుణం. అసలు ఎలాంటి జగుప్సాకరమైనటువంటి మాటలు ఎవరో మాట్లాడకూడదు అని అడిగితే కనుక. రాజకీయంగా చూడాలి, రాజకీయంగానే ఖండించాలి. ఇలా మాట్లాడుకుంటూ పోతే కనుక అసలు విలువలు అనేవి లేకుండా పోతాయి. మరి అవి నేర్పాలిగా, అధినాయకులైనా సరే అది చెప్పాలిగా. మరి పవన్ కళ్యాణ్ గారి ఉన్నారనే ధైర్యం చూసుకునే ఇలా మాట్లాడుతున్నాడా అని అంటే కనుక నిజమేనేమని అనిపిస్తుంది. అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, నన్ను సపోర్ట్ చేస్తారో, నన్ను కాపాడతారో, నన్ను ఏ కేసు ఏదో పెట్టినా సరే నన్ను బయటకు తీసుకొస్తారు అనే ధైర్యంతో మాట్లాడతారా? అంతే కదా, అలా అనుకోరు కదా. కాబట్టి అంటే 100% మళ్ళా ఒక వీడియో, ఆ వీడియో కూడా క్షమించండి, తప్పు అయిపోయింది, ఏదో ఫ్లోలో మాట్లాడాను, ఓవర్ఫ్లోలో వచ్చేసింది, లేకపోతే నన్ను క్షమించండి, ఇలాంటి వీడియో కదని. నేను మాట్లాడాను, అతను మాట్లాడుతున్న మాటలో నేను మాట్లాడాను. అయితే ఏంటి, అధికారంలో లేనప్పుడు అన్నాను, ఇప్పుడు అంటాకేముంది అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. తర్వాత వైసీపీ సోషల్ మీడియా పేటీఎం గాళ్ళు నా
అసలు పీకలేరు అని అంటే దాని అర్థం ఏంటి అసలు నేను మరలా అదే రకంగా మాట్లాడుతూ ఉంటే మరి ఏంటనేది నాకు అర్థం కాదు. అది మీకే వదిలిపెడతాను నేను అది. కాబట్టి తను అంటే రెండో పట్టు చేసిన వీడియో కూడా, రెండో పట్టు సెకండ్ టైం చేసిన వీడియో కూడా మరీ అంత దారుణంగానే మాట్లాడుతున్నాడు అతను. ఏంటి అసలు ఎలా అంటే చాలా చాలా పలచగా చాలా చులకనగా మాట్లాడుతున్నాడని చెప్పాలి ఒక మాటలో. కాబట్టి చూస్తున్న మీరు అందరూ నేను ఆ వీడియో పెడతాను, ఒకసారి ఆ వీడియో చూడండి. అతను మాట్లాడింది 2 నిమిషం మాట్లాడాడు, మరి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు మళ్ళీ కూడాను. కాబట్టి దాన్ని బట్టి అయితే కనుక మీ అభిప్రాయం ఏంటో కలిసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ నమస్కారం, నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ. ఈరోజు ఈ వీడియో క్లుప్తంగా ఒక 2 నిమిషాల్లో అర్థమయ్యేలాగా వైసీపీ సోషల్ మీడియా పేటీఎం గాల కోసం ఈ వీడియో చేస్తున్నా. ఖచ్చితంగా 2 నిమిషాలు వినండి బాబు, ఖచ్చితంగా వింటారు. మీరు వింటారు సంగతి నాకు తెలుసు కాబట్టి మీకోసం వీడియో చేస్తున్నా. మీకు విషయం చెప్పాలి. గత 2 రోజులుగా మీరు నా మీద సోషల్ మీడియాలో నా మీద పెట్టి పోస్టులకి మీకు ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి, మీకు అర్థమవుతుందని కూడా తెలుసు. 2023లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన కుటుంబం మీద, ఆయన భార్యల మీద అనేక తీవ్రమైన విమర్శలు చేశాడు మీ నాయకుడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా నేను కూడా విమర్శించా. 2023 అంటే మీ ప్రభుత్వమే, మీ జగనన్న ప్రభుత్వంలోనే విమర్శించినప్పుడు అప్పుడు నా మీద కొంతమంది పేటీఎం గారు పంపించి కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు నా మీద. నేను బెయిల్ తీసుకున్నా, అయిపోయింది. ఆ విషయాన్ని నేను మొన్న లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గుర్తు చేశా. గతంలో జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శించినప్పుడు నా మీద కేసులు పెట్టినారు, అప్పుడే భయపడలా నేను. ఇప్పుడు ఎందుకు భయపడతాను ఈ వైసీపీ పేటీఎం గారికి, వైసీపీ నాయకులు కంటే? దాన్ని మీకు ఒక సినిమా ఉంటుంది నితింది, అందులో మా మాజీ మంత్రి శివప్రసాద్ డైలాగ్ ఉంది. నేను కొట్టినాయనంటే నేను కొట్లా అంటాడు ఆయన. ఊరంతా ప్రచారం చేసుకున్నాడు. మరి మీరు కూడా నేను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ మీరు కట్ చేసి పాపం జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని విమర్శించే సంగతి ప్రపంచానికి మీరే తెలియజేశారు. అది మీ అమాయకత్వం. నేను చెప్పిన ఒక ఇంటర్వ్యూలో ప్రపంచానికి తెలియజేశారు, జగన్మోహన్ రెడ్డి విమర్శించింది ప్రపంచానికి తెలియజేసిన అమాయకత్వం మీద. మీరైతే తెక్కలో పేటీఎం గారు కాకపోతే ఒరే విషయం తెలుసుకోండి. వైసీపీ పేటీఎంస్ సొంత చెల్లి షర్మిల అనే రాజశేఖర రెడ్డికి పొట్లని ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా మీరు. జగన్మోహన్ రెడ్డి అనుచరులు షర్మిల అని రాజశేఖర రెడ్డికి పొట్లదని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తున్న పేటీఎం పాలేరుగాలు మీరు కూడా మాట్లాడతారు. నేను మా నాయకుడు దా గుర్తులేరా, నా ఊరికి ఎత్తుకుంటా. నేను తిరుపతి కాన్స్టిట్యూన్సీలో ఉంటా. ఇక్కడ కొంతమంది సులభ కాంప్లెక్స్ లో పనిచేసే వాళ్ళని పిలుచుకొచ్చి 500 రూపాయలు 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి నా మీద కామెంట్లు పెట్టిస్తారు. నా కులం మీద, నా పుట్టుక మీద, మా తండ్రి తల్లుల మీద మాట్లాడిచ్చారు. అప్పుడు నేను ఎవరు మాట్లాడతాను? ఆ సులభ కాంప్లెక్స్ లో పనిచేసే వాళ్ళు మాట్లాడరు. రోయ్ నాకు అవసరం లేదు, నేను జగన్ మీదే మాట్లాడతా. ఎందుకంటే మీరు వాళ్ళు మాట్లాడిస్తారు కాబట్టి నేను మాట్లాడతా. ఇప్పుడు యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఏదో ఉంది సామెత. కాబట్టి మీరు నన్ను విమర్శించినప్పుడు, మా నాయకుడు విమర్శించినప్పుడు 100కి 100% మేము విమర్శిస్తాం. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. డబ్బులకి కక్కుర్తిపడి పేటీఎంకి పనిచేసే వైసీపీ సోషల్ మీడియా మీకే ఇంటుంటే, పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణం ఇచ్చి పనిచేసే మా సోషల్ మీడియా మేము ఎంత గట్స్ గా ఉంటాం, ఎంత ధైర్యంగా ఉంటాం. తట్టుకుంటారా మాత్రం మీరు ఏదో కామెంట్లు ఏదో వీడియోలు చేసి పెట్టేంత మాత్రం ఇక్కడ కూడా ప్రత్యక్ష పరిస్థితి లేదు. మీరు వ్యక్తిగత విమర్శలు మానేస్తే మేము కూడా మానేస్తాం. లేదు మీరు చేస్తారంటే మీకు 100 రెట్లు చేస్తా నేను. గుర్తుపెట్టుకోండి, మీ కామెంట్లకి మీ వీడియోలకి ఇక్కడ ఎవడు కూడా భయపడడం. ఇది తెలుసుకోండి. ఇది ఒక స్వీట్ వార్నింగ్ టు వైసీపీ సోషల్ మీడియా. జై హింద్.